నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. సిద్దిపేట జిల్లాలో మార్చి 18 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, మొత్తం 80 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను, సెల్ ఫోన్స్ అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు 18/3/2024 నుండి 2/4/2024 వరకు జరుగుతాయి. మనకు ఈ ఎగ్జామినేషన్ సంబంధించి 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు రెగ్యులర్గా 13,987 మంది విద్యార్థులు ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కు అపేర్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా 6 మంది పిల్లలు ప్రైవేట్గా హాజరవుతున్నారు. మనకు మెయిన్ ఎగ్జామ్స్ అనేది 30/3/2024 కంప్లీట్ అయిపోతాయి. 1-2 తారీఖులో వొకేషనల్ ఎగ్జామినేషన్స్ వీళ్ళకు ఉంటారు. ఇందులో 1661 మంది ఈ వొకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు ఈ 2 days లోపల. అదేవిధంగా మనకు ఇందులో 24 స్టోరేజ్ సెంటర్లను మనము ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ 5-7వ తారీఖు రోజు మనకు సెట్ 1, సెట్ 2 క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది, కాంబినేషన్ మెటీరియల్ రావడం జరిగింది. దీన్ని మనము అదేవిధంగా 6-8వ తారీఖు లోపల రూట్ ఆఫీసర్ ద్వారా 7 రూట్ ఆఫీసర్ ద్వారా వాటికి కన్సర్న్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ నిర్వహణ గురించి మనకు 80 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 80 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను నియమించుకోవడం జరిగింది. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించడం జరిగింది. ఒక్కరు రిజర్వ్లో ఉంటారు. అదేవిధంగా మనకు సి కేటగిరీ సెంటర్లు జిల్లాలో కూడా 9 సెంటర్లు ఉన్నాయి. సి కేటగిరీ సెంటర్ అంటే పోలీస్ స్టేషన్కు 9 కిలోమీటర్ల దూరం ఉన్న వాటిని సి కేటగిరీ సెంటర్. వీళ్ళకు మనకు సపరేట్గా 9 మందిని కస్టోడియన్స్ నియమిస్తాం. ఈ కస్టోడియన్స్ వీళ్ళు పేపర్ తీసుకుపోయి అక్కడ 7 రోజు పేపర్ ఆ రోజు మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్కు వీళ్ళు తీసుకొని వెళ్తారు. అదేవిధంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లో కూడా ఒకరు విద్యాశాఖ నుంచి, ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నియమించడం జరిగింది. అదేవిధంగా 18 మంది సిట్టింగ్ స్క్వాడ్లను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మనకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహణ గురించి కొంతమంది డిపార్ట్మెంట్లు మనకు అవసరం ఉంటాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, డిఎంఎండ్హెచ్ఏ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టు, పోస్టలు, డిటిఓ, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సార్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు ఎగ్జామినేషన్ టైంలో కూడా బస్సులు నడపాలని చెప్పేసి, ఎలక్ట్రిసిటీ వాళ్ళను పవర్ పోకుండా నిరంతరం ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు అక్కడ ఆశా వర్కర్ను వాళ్ళ మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేసేసి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా పెట్టాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కు ఇద్దరు పోలీస్ పర్సనల్గా ఉంటారు. అదేవిధంగా మేము సీసీ కెమెరాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎవరు వచ్చినా, ఏ స్థాయి వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ ఎట్టి బస్సులో కూడా సెల్ ఫోన్లే కావచ్చు, డిజిటల్ వాచ్లే కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవి కూడా తీసుకురావడానికి అనుమతి లేదు. అది వాటిని ఎంత మాత్రం కూడా వాటిని అనుమతించరు. అవి కూడా అది ఎవరైనా కానీ ఆ నిబంధనలు తప్పకుండా పాటించవలసిందే. మనకు ఎగ్జామినేషన్కు 9:35 వరకు వచ్చినప్పటికీ కూడా మనం అలౌ చేస్తాము. ఇదివరకు 1 నిమిషం నిబంధన అని ఉండే, అది తీసేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా 1 గంట ముందే చేరుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు దాదాపుగా అన్ని సెంటర్లు కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ స్కూల్ ప్రీమిసెస్ కాబట్టి వాళ్ళందరూ కూడా చేరుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను.